30 సంవత్సరాలు అయింది. పదును తగ్గలేదు, రోషము తగ్గలేదు, ధైర్యము తగ్గలేదు, సమర్పణ తగ్గలేదు. అదే ధైర్యం. నేను చెబుతున్నాను, 32 సంవత్సరాల సేవ నేను చేసి అనుభవంతో చెబుతున్నాను. వేల సార్లు పబ్లిక్ గా ఛాలెంజ్లు విసిరి అవతల పండితులు వచ్చినప్పుడు ముఖాముఖి చర్చించి మాట్లాడి చెబుతున్నాను. రంజిత్ ఓఫీర్ ఈనాటి వరకు ఓడిపోలేదు, ఓడిపోడు కూడాను. కలలు గనకండి, నా విరోధులందరినీ ఉద్దేశించి చెబుతున్నాను, కలలు గనకండి. ఓఫీర్ ఓడిపోవడం ఇప్పటి వరకు జరగలేదు, జరగబోదు కూడాను. నిలబడి స్వచ్ఛమైన అపొస్తలిక బోధన అందరూ అంగీకరించాలి. ఐక్యత రావాలంటే ముందు ప్రతి క్రైస్తవుడు సత్యమును గ్రహించాలి. అందరూ సత్యాన్ని నమ్మి సత్యంలో ప్రతిష్ఠితులై అప్పుడు సత్యాన్ని బట్టి ఏకం కావాలి. సత్యబోధ ఏది అనే అంశాన్ని ప్రక్కన పెట్టి ఐక్యత సాధించలేం. ఒకవేళ ఐక్యత సాధించినాం అనుకున్న ఆ ఐక్యత నిలబడదు. వాక్యములో ఉన్న సత్యం ఏది, వాక్యములోని సత్యబోధ ఏది అనే విషయాన్ని ప్రక్కన పెడితే మనం అనుకునే ఐక్యత ఎప్పటికీ మనం సాధించలేం. ఇది దేవుడు మాకు బయలుపరిచినటువంటి సత్యం. నా సేవా దర్శనాన్ని గూర్చి నేను చెప్పాల్సిన మాట ఒకే ఒక్క మాట. ఒక్క ముక్కలో వివరించాలంటే, యేసే రక్షకుడు అని ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి ఒప్పించాలి. లాజికల్గా, తార్కికంగా, నిరూపణలతో, ఆధారాలతో ప్రపంచంలోని మనుషులందరినీ ఒప్పించాలి. యేసు తప్ప వేరొక రక్షణ మార్గం లేదు అని ఒప్పించాలి. ఇది మా దర్శనంలో మొదటి మెట్టు. ఒకసారి యేసే రక్షకుడు అని ఒక వ్యక్తి నమ్మిన తర్వాత అతన్ని పౌలు భక్తుని బోధలోనికి తీసుకెళ్ళాలి. మానవులు కల్పించిన ఉపదేశాలు కాదు, పరిశుద్ధులకు ఒక్కసారి మొదటి శతాబ్దంలో అప్పగించబడిన ఆ బోధ, యూదా పత్రిక 3వ వచనంలో చెప్పినట్టు ఆ బోధలోనికి విశ్వాసులందరినీ తీసుకెళ్ళాలి. ఇది మా సేవా దర్శనం. దీని కొరకే పోరాడుతున్నాం. విఘ్నులు, ఆలోచనాపరులు, యథార్థవంతులు అందరూ మా కోసం ప్రార్థన చేసి ఈ మా పోరాటంలో సహకరించాలని మనవి చేస్తున్నాం. మీ వ్యక్తిగత జీవితం మీద, మీ బోధనల మీద, మీ యొక్క సేవా జీవితం మీద భవిష్యత్తులో ఇంకేవైనా సందేహాలు లేవనెత్తే పరిస్థితి వస్తే మా స్టూడియోకి మీరు ముఖాముఖి చర్చకు తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాం. మీరు రాగలరా? తప్పకుండా వస్తానండి. నన్ను ఇలాగా అడిగే వాళ్ళ కొరకే నేను తపస్సు చేసినట్టు ప్రార్థన చేసి ఎదురు చూస్తున్నాను. ఈ రోజుల్లో ఆ నోట చెవులు కొరుక్కొని ఒకరు చెప్పారు గనక ఒకరు చెప్పిన దాన్ని 10 మంది దున్నపోతేనింది అంటే దూడను తీసుకురమ్మన్నట్టు, ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు, ఇలాగూ సత్యాసక్తి లేకుండా తయారైంది సమాజం. గనుక నన్ను అడిగే వాళ్ళందరికీ నేను దండం పెట్టుకుంటానండి, చేతులెత్తి నమస్కరిస్తాను. నా గురించి ఏదైనా ప్రశ్న వస్తే నన్ను ముఖాముఖి అడగండి. నన్ను అడగాలి, నేను చెప్పేది వినాలి, అప్పుడు మీకు సత్యం తెలుస్తుంది. కనుక ఇంటర్వ్యూలకు, ప్రశ్నలకు జడిసి పారిపోయే రకం కాదు అద్దంకి రంజిత్ ఓఫీర్. ఇంటర్వ్యూలు, ప్రశ్నలు, విమర్శలంటే సరదా పడే సాహసికుడు అద్దంకి రంజిత్ ఓఫీర్. కనుక నేను యథార్థంగా చెబుతున్నాను. ఇప్పుడే కాదు, 1000 సార్లు పిలవండి, 1,000 సార్లు పిలవండి, 1,000 ప్రశ్నలు అడగండి, సమాధానాలు చెప్పడానికి నేను ఎంతో సంతోషంగా ఇప్పుడే ఒప్పుకుంటున్నాను. మీకు నా ఆహ్వానం కూడా పలుకుతున్నాను. ఎప్పుడైనా మీరు ఏ సమాధానమైనా నా దగ్గర మీరు పొందొచ్చు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మీ సేవా దర్శనాన్ని ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్ల చేయాలని ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. వందనాలు.